హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్టీ ఫుడ్స్. నేను మీ పార్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నా వీడియోస్ అన్నీ మీకు రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను దొండకాయ ఫ్రై డిఫరెంట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది పప్పుచారు, రసం, సాంబార్ లాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ముందుగా అరకేజీ దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని దానిలో 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి కలిపి మంట హై ఫ్లేమ్లో పెట్టి 8 నుంచి 10 నిమిషాల వరకు, అంటే ముక్కలు 50% కుక్ అయ్యే వరకు ఫ్రై చేస్తూ మూత పెట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంట తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే దొండకాయ ముక్కలు మాడిపోతాయండి. ఇలా దొండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి కలిపి కొంచెం కరివేపాకు వేసి కలిపి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కలు 80% ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి వేసుకొని మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం గరం మసాలా పొడి వేసుకొని శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకుంటే కమ్మని దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ దొండకాయ ఫ్రై ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.